నిర్భయంగా రాసే జర్నలిజం చచ్చిపోయి అబద్ధాలని లేదంటే కనుక మనం ఏదో ఒక పార్టీని మోస్తూ వాస్తవాలని చంపేస్తూ కథలు నడపడమే సరిపోతుంది మీడియాకి. దాని పర్యవసానం ఆంధ్ర ప్రజలు మోసపోతూ ఉన్నారు, ఆంధ్ర ప్రజల్ని మీడియా మోసం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర్ రెడ్డి అంటే అంతకుముందు తెలుగుదేశం టైంలో దాని గురించి ప్రారంభించామని చెప్తారు, కానీ జలయజ్ఞంలో భాగంగా వెలుగొండకు సంబంధించిన కీలకమైన అడుగులు వేసింది రాజశేఖర్ రెడ్డి. అయితే ఆ తర్వాత కాలం రాజశేఖర రెడ్డి పూర్తి చేయగలిగాడు లేదు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అయిపోయింది. చంద్రబాబు 5 ఏళ్ళు ఉన్నారు కదా, ఆ టైంలో ఏం రాశారు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది అని రాసుకొచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది పూర్తి కాలేదంటూ తను ఒక టన్నెల్ని ప్రారంభోత్సవం స్వయంగా దాంట్లో విజువలైజ్ చేసి చూపించి మరీ ఇనాగ్రేషన్ చేశాడు. అయితే దాంట్లో నీళ్ళు ఇంకా సప్లై అవ్వట్లేదు, దానికి ఎక్కడి నుంచినో తెచ్చి ఆ రోజున వరకే పోసారని అప్పుడు రాసుకొచ్చారు. అప్పుడే ముందేం చెప్పింది తెలుగుదేశం ఆ టైంలో, అబ్బే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పూర్తయిపోయిందని చెప్పారు. అసలు ప్రాజెక్టు పూర్తయిందా, ఇప్పటికీ 2వ టన్నెల్ తీయాలి. ఈ 2వ టన్నెల్కి సంబంధించి ఇప్పుడు ఈనాడు ఒకటి రాసుకొని జగన్ సర్కార్ తప్పిదం, వెలుగొండకు జలాలు ఆలస్యం, ఇది హెడ్డింగ్. కానీ అసలు పాయింట్ ఏంటి ఇక్కడ, వాస్తవంగా వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా నల్లమల వన్యప్రాణి సంరక్షణ అటవీ ప్రాంతంలో 2 టన్నెలు తవ్వాలి. పర్యావరణ వన్యప్రాణి నిబంధనల ప్రకారం అక్కడ పేలుళ్ళు చేయకూడదు. టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు చేయాలి. ఈ యంత్రాలని విదేశాల నుంచి తెప్పించాలి. క్యూబిక్ మీటర్ తవ్వకానికి లక్షల్లో ధర అందుకే ఖర్చు అవుతుంది. అదే పేలుడు జరిపి టన్నెల్ తవ్వితే ఇందులో పావు వంతు ఖర్చు కూడా అవ్వదు. కానీ అక్కడ రూల్ కాబట్టి చేయలేదు. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి టీవీఎంతోనే తవ్వకాలు సాగినాయి ఈ మిషన్తోనే. ఆ మిషన్లో సాంకేతిక సమస్యలు రావడంతో పని ఆలస్యం అయ్యింది. మొదటి టన్నెల్ పూర్తి చేసిన హెడ్ రెగ్యులేటర్ నిర్మించి నీటిని అందించాలనే ఆలోచన ఉండేది, చేశారు, అప్పుడు చేసేసామని కూడా చెప్పారు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగొండలో టన్నెళ్ల పనులను తిరిగి టెండర్లు పిలిచి మిగిలిన పనులకు కొత్తగా లెక్కగట్టి మెగా సంస్థకు పనులు అప్పచెప్పారు. టీవీఎంలోకి విదేశీ నిపుణులు బాగు చేయాల్సి రావడం, విడిభాగాల విదేశాల నుంచి రావడం వంటి సమస్యలు వచ్చినాయి. అయితే తొలి టన్నెల్ దాదాపుగా పూర్తిగా వచ్చినటువంటి దాన్ని టన్నెల్ తవ్వకాలు మాన్యువల్గా చేపట్టారు. మొదటి టన్నెల్లో మిగిలిన పనిని, 2వ టన్నెల్లో మిగిలిన పనిని మాన్యువల్గా చేపట్టారు. పేలుళ్లకు అటవీ విభాగం అనుమతులు ఇచ్చిందని అధికారులు చెప్పినా అది జరగలేదు. టీబీఎం సాయంతోనే టన్నెల్ తవ్వితే మట్టిని రైల్వే ప్లాట్ఫామ్ మీద వాహనాలు బయటికి తీసుకొచ్చి టిప్పర్లకు అందించేవి. ఆ టిప్పర్లు దూరంగా మళ్లించేవి. మాన్యువల్గా చేయడం వల్ల మొదటి టన్నెల్ మీదుగా ఆ మట్టి రవాణా చేయాల్సి వస్తుంది. దీంతో అక్కడ తవ్విన మట్టితో తొలి టన్నెల్లో 120,000 క్యూబిక్ మీటర్ల మేర రోడ్డు కూడా వేశారు. ఇప్పుడు ఈ మట్టిని తొలగించి బయటికి రవాణా చేయాలి. ఇది అసలు పాయింట్. అంటే ఇప్పుడు ఆ మట్టిని తవ్వేసి అవతలకి తీస్తే ఇంకోటి 2వ టన్నెల్ కడితే కానీ ఇది పూర్తి కాదు. అసలు పాయింట్ ఇది. వాస్తవం ఒకటి, వెలుగొండలో కావాల్సింది ఇంకా పూర్తి కావాల్సినటువంటి పని ఉంది అన్నట్టు. కానీ దీంట్లో జగన్ సర్కార్ తప్పిదం, వెలుగొండకు జలాలు ఆలస్యం. ఇది మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఎవరెవరు అధికారంలో ఉన్నారు, ఏం జరిగింది అన్నది కాదు. ప్రతి దాంట్లో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా, ప్రజలకి విషాన్ని మెదళ్లలో చేరుస్తా. మనం గనక పాఠ్య పుస్తకాల్లో ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి అక్బర్లు, బాబర్లు ఇట్లాంటి వాళ్ళందరూ గొప్పోళ్ళని, వాళ్ళని ఎదిరించినటువంటి మనోళ్ళందరూ చేతకానోళ్ళు అని ఎలా అయితే మెదళ్లలో నిక్షిప్తం చేసేశారో 70 ఏళ్ళు పట్టింది దాని నుంచి మారడానికి. ఇప్పుడు అట్లాగే ప్రతి దాంట్లో ఒక విషయాన్ని నింపుతా, వాస్తవాన్ని వక్రీకరిస్తా, హెడ్డింకులతో ఒక రకమైన మోసం చేస్తా సాగిపోతుంది ఆంధ్రప్రదేశ్ జర్నలిజం.